మంచిది. అద్భుతమైనటువంటి ప్రార్థన కుమార్తె నడిపించిన విధానాలను బట్టి ప్రత్యేక వందనాలు. దేవుని సంఘం అంతటికి ప్రేమపూర్వకమైనటువంటి శుభములు. ప్రభు యొక్క శిలువ ధ్యానాలు ఈ రీతిగా 32వ రోజు సాయంత్రకాలము మనం ప్రభు సన్నిధికి వచ్చి ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు ఆయన బలమైన ఆత్మ 31 దినాలు కూడా గృహాల్లో ఎంతగానో నడిపించి బలపరిచి ఆయన యొక్క బలమైనటువంటి వాక్యమును మనం వినుటకు బద్ధులమై ఉన్నాం. నేడు కూడా ప్రభు మన ముందుంచిన మరికొన్ని దినాలు ముందుకు ప్రభు నడిపిస్తారు. ప్రియ సంగమ, ఇంకా దేవుడి యొక్క వాక్యాన్ని వినుటకు గృహాల్లో ఉన్నటువంటి వారు త్వరపడి మందిరానికి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి ఈ 3వ అధ్యాయము ఈ పత్రికలో చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ 2 పదాల మీద కొనసాగుతూ ఉంటారు. మొదటిది ప్రాచీన స్వభావం అని, రెండవది నవీన స్వభావం అని. ఈరోజు ఇదే దేవుడు మాట్లాడటకు మన ముందుంచిన అంశము నవీన స్వభావమా ప్రాచీన స్వభావమా అనే అంశంతో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము ఆయన యొక్క కృపలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప స్వభావము, అదే నవీన స్వభావము. ఆమేన్. ఈ నవీన స్వభావము దీన్ని ఇంగ్లీష్లో న్యూ సెల్ఫ్ అంటారు. ప్రాచీన స్వభావాన్ని ఓల్డ్ సెల్ఫ్ అంటారు. అయితే నవీన స్వభావము, ప్రాచీన స్వభావము, ఈ 2 స్వభావాలు కూడా మానవుడి జీవితంలో ఉంటాయి సంగమా. ఈ 2 పర్యాయాలు ఒకేసారి మోసుకొని వెళ్ళటం అది అసాధ్యమైనటువంటిది. కానీ ఆ 2 కూడా ఉంటాయి. అదేంటండి, చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. 2 స్వభావాలు కూడా మానవుడి జీవితంలో ఉంటాయి. కానీ దేవుడు కోరుకున్నది మాత్రము ఒక్కటే. ఆమేన్. ఈరోజు మనము ఆ ఒక్కటైనటువంటి దేవుడు కోరుకున్న నవీన స్వభావాన్ని మనము కలిగి ఉన్నాము. ఆమేన్. ప్రియులారా, భక్తుడు ఈ కొలస్సీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అంటే కొరింథీ సంఘానికి వెళ్ళాడు, ఫిలిప్పీ సంఘానికి వెళ్ళాడు, తెస్సలోనిక సంఘానికి వెళ్ళాడు, చాలా ఏజెన్సీ సంఘానికి వెళ్ళాడు. ఎన్నో సంఘాలు చూసినప్పుడు పౌలు ఆత్మలో కొన్ని సంఘాల్లో ఆనందించాడు, కొన్ని సంఘాల్లో సంతోషించాడు, కొన్ని సంఘాల్లో చాలా అద్భుతమైనటువంటి బిడ్డలు ఆతృత కలిగి ఉన్నారని ఎన్నో విషయాలు వ్రాస్తూ ఉన్నాడు. అయితే ఈ రాత్రి ఈ కొలస్సీ సంఘంలో 2 స్వభావాలు కలిగిన పరిస్థితిని బట్టి అక్కడ చాలా బాధపడ్డాడు. ఏదేమైనప్పటికీ దేవుడి యొక్క కృపలో ప్రియులారా, యేసు ప్రభు దగ్గరికి వాక్యం వినటానికి వచ్చినప్పుడు కూడా వాక్యం విని వెళ్ళిపోయేవారు చాలామంది. మరొక బ్యాచ్ ఉండేది, వారు మాత్రం ఏం చేసేవారు, వాక్యం విని వెళ్ళిపోయిన వారితో వెళ్ళిపోకుండా వీరు మాత్రం మరలా 2వసారి ప్రసంగం వినేవారు. స్తోత్రం, హల్లెలూయా. అట్టి బిడ్డలో దేవుడు మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలో అంతకంతకు 2వసారి 3వసారి ఎన్నిసార్లైనా వినే గొప్ప నవీన స్వభావము ఆత్మ మీ అందరిలో సంచరించునుగాక. దేవుడు బిడ్డలారా, ఎంత అద్భుతం. ఈరోజు ఈ నవీన స్వభావానికి మనము వెళ్ళాలి అంటే లోపల ఏముందన్నా, బయట ఒక స్వభావం ఉంది, లోపల ఒక స్వభావం ఉంది. లోపల నవీన స్వభావం ఉంది, బయట ఏ స్వభావం ఉంది, ప్రాచీన స్వభావం. ఈ ప్రాచీన స్వభావం ఉపవాసాలున్నా ఉపవాసాలు లేకున్నా, మందిరానికి వచ్చినా రాకపోయినా, ఈ ప్రాచీన స్వభావము అందరి దగ్గర ఉంటారు దేవుని పెట్టాలి. అయితే ఈ ప్రాచీన స్వభావానికి నీవు పరలోకం వెళ్ళడం ఇష్టం ఉండదు, కానీ నవీన స్వభావానికి పరలోకం వెళ్ళడం అంటే ఇష్టమో. హల్లెలూయా. చూడండి, ఈ 2 స్వభావాల మధ్య మానవుడు మనుగడ, మానవుడి జీవితం, మానవుడి ఆత్మ
ప్రతి క్షణము కూడా తల్లడిల్లిపోతూ ఉంది, ప్రతి క్షణము కూడా ఇబ్బంది పడుతూ ఉంది, ప్రతి క్షణము కూడా చాలా ప్రయాసపడుతూ ఉన్నది. ఇక్కడ చూడండి 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం. ప్రాచీన స్వభావము వారి క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము. ఇక్కడ ఏంటంటే మీరు పరిత్యజించి, దాన్ని ఏంటంటే ప్రతి క్షణము కూడా జయించాలి, ప్రతి క్షణము కూడా దాన్ని ఢీకొనాలి, ప్రతి క్షణము కూడా మీరు దానికి మొట్టుకాయలు పెట్టాలి, ప్రతి క్షణము కూడా మీరు లేదు నీవు అవసరం లేదు, నాకు నా దేవుడు ఇచ్చే నవీన స్వభావం అని ఎప్పటికప్పుడు దేవుడు పెట్టారా మనం పరిత్యజించి. తర్వాత అంటాడు జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున. ఆగండి, జ్ఞానము కలగజేసిన, సృష్టించిన, రెండు మాటలు, జ్ఞానము కలగజేసిన, సృష్టించిన, అతను పోలిక చొప్పున. ఈరోజు జ్ఞానము సృష్టించినటువంటి దేవుడు ఈ యొక్క నవీన స్వభావాన్ని ప్రతి క్షణము కూడా కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఆ యొక్క, అందుకే పౌలు మాట్లాడే ప్రతి వచనం కూడా జాగ్రత్త చదవాలి. అదేంటంటే అర్థమైనటువంటి వివరణ ఉంటుంది, చాలా జాగ్రత్తగా మనము దాన్ని ఒక్కొక్క పదాన్ని ఎక్కువ సమయం ధ్యానిస్తేనే అందులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఓట మనము పొందుకుంటాం దేవుని బిడ్డలారా. ఇక్కడ ఈ యొక్క జ్ఞానము, ఈ జ్ఞానము దేవుని యొక్క సృష్టించినటువంటి పోలిక చొప్పున, ఆ పోలిక అనేటువంటిదే నూతన స్వభావం. ఏంటంటే పుట్టినోళ్ళందరూ కూడా దేవుడి పోలిక కాదా అని సందేహం రావచ్చు. దేవుని పోలికలోనే పుట్టాము, కానీ పోలికకు వ్యతిరేకంగా ప్రాచీన స్వభావం అడ్డు వస్తుంది అన్నమాట. ఈ నవీన స్వభావానికి ప్రతి క్షణము కూడా ప్రాచీన స్వభావం అడ్డు వస్తుంది. అది నువ్వు ఎలా తెలుసుకోగలవు, ఎప్పుడు తెలుసుకోగలము? మన లోపల నవీన స్వభావం ఉంది, ముందు ప్రాచీన స్వభావం ఉందని ఎలా తెలుసుకోగలము? క్రియల చేత. అప్పుడు సోదరులు చెల్లించండి, హల్లెలూయా. అద్భుతమైన జవాబు. క్రియల చేత, అవి మనము ఇతరుల క్రియలు బట్టి కూడా, మన వ్యక్తిగతమైన క్రియలు బట్టి కూడా ఆ యొక్క స్వభావం అనేటువంటిది ఏంటి అనేటువంటిది ఇట్టే మనం చెప్పగలం దేవుని బిడ్డలారా. ఆమె కాబట్టి ఈ నవీన స్వభావం ప్రతి క్షణము కూడా అది బయటికి రావాలని, మీకు ఉదాహరణకు దొంగలు పురుగది, అది చాలా బాధపడి, వ్యసనపడి, దుఃఖపడి, ఆ బస్సులో దూరి ఎంత వేగంగా అది బ్రేక్ చేసుకొని పక్కలు కొట్టుకొని మూలుగుతూ ఆ యొక్క అసహ్యకరమైనటువంటి స్థితి నుండి, ఆ ఎవరు కూడా ఇష్టపడేటువంటి స్థితి నుండి ఎంత త్వరగా బయటికి రావాలని అది రెక్కలు పట్టుకొని అందమైనటువంటి ఆకారము అలంకరించుకొని అనేకులు దాన్ని చూసి ఎక్కడి నుంచి వచ్చింది ఇది అన్నట్లుగా ఇంత ప్రయాస ఆ ప్రాచీనమైనటువంటి ఆ గూడులో నుంచి అద్భుతమైన మహిమ నవీన ఉత్తమము మనలోకి వచ్చింది కాక. అయితే ప్రయాసపడాలి, చాలా ఇబ్బందులు పెట్టారు, చాలా కష్టం ఉంటుంది. ప్రతి క్షణము కూడా అది ఏం చేస్తుందో చూడండి. ఏం చేస్తుందంటే 2వ కొరింథీలు 4వ అధ్యాయము 4వ వచనం. చాలా చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాను. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. చూడండి, మీకు అర్థమైనట్టు ఒక్క సెంటెన్స్ చెప్పేసి వదిలేస్తాను. ఏంటంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత దేనికి గుడ్డితనం కలగజేస్తుందమ్మా? కన్నులకు కాదు, లోపల ఉన్నటువంటి నవీన కన్నులకు. బయట ప్రాచీన స్వభావం, లోపలేముంది? నవీన స్వభావం. నవీన స్వభావానికి గుడ్డితనం అంటే పాత నిబంధనలో ప్రాచీన స్వభావం ఉంది,
క్రొత్త నిబంధనలో యుగ సంబంధమైనటువంటి స్వభావం ఉంది. రెండు స్వభావాలు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు ఎక్కడుండేవారు? మూలుగుతూ ఐగుప్తులు ఉండేవారు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు ఎవరో వెళ్ళనవ్వలేదు. మేము పాలు తేలి ప్రవచన దేశం వెళ్తామంటే ఫరో మేము వెళ్తామయ్యా, మా దేవుడికి బలి ఇవ్వాలి, అక్కడ మేము పూజ చేయాలంటే సరే ఆ కోట ఆ అరణ్యం ఇక్కడే కదా ఉంది, 3 రోజుల ప్రయాణం, వెళ్ళి మళ్ళీ వచ్చేయండి. ఏమంటున్నాడు? పూజ చేసి మనం నా దగ్గరికి వచ్చేయండి, కానీ మీరు మాత్రం నన్ను వదిలి వెళ్ళొద్దు అంటున్నాడు. అంటే ఫరో ఆనాటి దినాల్లో ప్రాచీన పురుషుడు. ఎంతైనా మీరు వెళ్ళండి, కానీ వెళ్ళి మళ్ళీ నా దగ్గరికి వచ్చేయండి. ఎంత మాత్రం వెళ్ళబట్టలేదు. క్రొత్త నిబంధనలు ఇప్పుడు ఫరో ఎవరు? పాత నిబంధనలు ఇశ్రాయేలీయుల్ని వెళ్ళనివ్వకుండా అడ్డుపడేవాడు. 430 సంవత్సరాలు అడ్డుపడ్డాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలు ఫరో ఎవరు? పాత నిబంధన ఇశ్రాయేలు పంపించలేదమ్మా పాలు తేలి ప్రవచించే దేశానికి. ఇప్పుడు మనం ఏ దేశం వెళ్తున్నాము? పరలోకమలే పాలు తేలి ప్రవహించి ఆ కాలానికి వెళ్ళాలనుకున్నాం. ఇప్పుడు ఎవరు మనల్ని వెళ్ళబట్టలేదు? చదివారు ఈ మాట. 4వ అధ్యాయం 4వ వచనం. ఎవరు? ఈ యుగ సంబంధమైన మరో. హల్లెలూయా. ఇది ఇప్పుడు రూపం మారిపోయింది. పాత నిబంధనలో వాడు మనిషిగా ఉండేవాడు, మనిషిగా వెళ్ళనివ్వలేదు. రథాలు, ఆయుధాలు, గుర్రాలు రకరకాల గనక నుంచి పరిగెత్తుకుని వచ్చేస్తూ ఉన్నారు, బలంతో వచ్చేస్తూ ఉన్నారు. గొప్ప గొప్ప రథాలు, దేవుడి సగమ రథాలతో వస్తూ ఉన్నారు. సముద్రంలో మునిగిపోయి అక్కడ దేవుడు వారిని అంతం చేశాడు. ఇప్పుడు ఈ యుగ సంబంధమైన ఫరో ఈ యుగ సంబంధమైన ఎక్కడికి కూడా వెళ్ళనివ్వకుండా ఏం చేస్తాడు? ఇప్పుడు వెళ్ళనివ్వకుండా, పరలోకానికి వెళ్ళనివ్వకుండా ఏం కలగ చేస్తున్నాడు? బుద్ధితనాన్ని కలగ చేస్తూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యమైన మార్గం చూడండి. అప్పుడేమో మన పితరులు అలా వెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడు ఈ రీతిగా అంతరంగంలో ఉన్న నవీన స్వభావాన్ని ఎగరనివ్వకుండా, రూపము దాల్చనివ్వకుండా, ఎప్పుడు కూడా నువ్వు ప్రాచీన పురుషుడిగానే ఉండాలి, ప్రాచీన స్వభావంగానే ఉండాలి, ప్రాచీన క్రియలు చేయాలి, ప్రాచీనమైనటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి. కానీ నువ్వు ఎంత మాత్రం నవీన తత్వాన్ని దాల్చకూడదని వాడేమో ఏం చేస్తాడంట? మనోనేత్రములకు గుడ్డిదనము కలగజేసెను, అంధకారముల నుండి వెలుగు ప్రకాశించెను గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. హల్లెలూయా. ఈ వెలుగు మన హృదయంలో రావాలి, వెలుగు మన అంతరంగంలోకి వెళ్ళాలి, వెలుగు మన యొక్క నవీన స్వభావం మీద ఏలుబడి చేయుగాక. ఇది నీ అంతకు నువ్వు అప్పగించుకుంటే ఆ వెలుగు నీ అంతరంలోకి వస్తుంది. నీ అంతకు నీవే సాగిలి పడితేనే ఆ వెలుగు నీ లోపల అద్భుతమైనటువంటి ఏలుబడి చేస్తుంది. ఇక్కడ అలా చేస్తున్నప్పటికీ చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన మనిషి స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఈ ప్రాచీన స్వభావానికి నువ్వే చెప్పాలి. నీవు సిలువ వేయబడ్డావు. ఏం వేయబడ్డావు? సిలువ. సిలువలో నుంచి ప్రభువునైతే ఉదయం సాయంత్రం దించేశారు. నిన్న కూడా చెప్పాను కదా, చాలా మందిని ఆ చెట్లకి వేలాడ తీసేవారు, సాయంత్రం తరిష్టమని అపవిత్రతమని అది దాన్ని దించేవారు. కానీ ఈ సిలువ ఇదేంటంటే మనకు జైవించే సిలువ. అదే ఈ సిలువ మనకి క్షేమం ఇచ్చేది, ఈ సిలువ మనకి నవీనత్వాన్ని ఇచ్చేది. లేదంటే ఈ ప్రాచీన స్వభావము వద్దు, సిలువ మనకు అవసరం లేదు, సిలువగా నీకేంటి పని అని ఏమంటాడంటే దేవుని సంగమా, పాప శరీరము నిరర్థకమగునట్లు. పాప శరీరం మాట నిరర్థకమగవాలంట. అవే ఇది ఎంత కష్టమైందో తెలుసా? చాలా కష్టమైన దేవుని పిల్లలు. ప్రతి క్షణం కూడా మనం సాధన చేయాలి. ఈ నవీన స్వభావాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ప్రతి క్షణము కూడా మనము అమ్మో ఈ ప్రాచీన పురుషుడు బయట ఉన్నాడు, నవీన పురుషుడు లోపల ఉన్నాడు, ఓల్డ్ సెల్ఫ్ బయట ఉంది, న్యూ సెల్ఫ్ లోపల ఉంది, నేను చాలా జాగ్రత్తగా ఉండాలని
మనం ప్రయాసపడాలి. మరొక మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. పుట్టినోట్లు ఏమో చూడండి, కొన్ని ప్రాచీన రద్దులలో మొదట అంటే దేవుని లేదు, మనమే మొదట, మనమే ప్రారంభము, మనం చెప్పినట్లుగా ఈ నవీన స్వభావం వినాలి అని ఏమంటారమ్మా, లోపల అడ్డుపడుతున్నటువంటి ఆత్మకు ముందున్నటువంటి ప్రాచీన స్వభావము ప్రతి క్షణము కూడా ఏమంటదంటే, మునుపటి విషయమైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. దేవుని సంగమా, ఇక్కడ ఏమంటాడంటే పోలికగా, దేవుని పోలికగా, అంటే ప్రాచీన పురుషులైతే దేవుని పోలిక కాదు. ఆమేన్. ప్రతిరోజు కూడా చాలా జాగ్రత్తగా దేవుని బిడ్డలారా మనము ఈ యొక్క నవీన స్వభావాన్ని బట్టి ప్రయాసపడాలి. లేదంటే నువ్వు కోరుకోకపోయినా ప్రాచీన స్వభావం ఎప్పటికప్పుడు అది వచ్చేస్తూనే ఉంటుంది, ఎప్పటికప్పుడు అది బయలుదేరుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. ఆమేన్. మన జీవితంలో ఇక్కడ ఎఫెసీకి చెప్పాడు దేవుని బిడ్డలారా, అక్కడ రోమా సంఘానికి చెప్తూ ఉన్నాడు, ఇక్కడ కొరింథీ సంఘానికి చెప్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మన సంఘానికి కూడా ఆయన చెప్తూ ఉన్నది ఏంటంటే, శిలువ ధ్యానాల్లో మాత్రమే కాదు, ప్రతి క్షణము కూడా ఈ నవీన స్వభావాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఫరో అనేటువంటి వాడు అప్పుడు వెళ్ళనివ్వలేదు, ఇప్పుడు కూడా ఒక వెళ్ళనివ్వట్లేదు. అప్పుడైతే ఫరో ఒక్కడే, కానీ ఇప్పుడైతే ఎన్నో వచ్చాయి అన్నమాట. దాని స్థానంలో ఎన్నో వచ్చేసాయి. ఇప్పుడు ఎంత యుద్ధం, ఎంత ఇబ్బందులు. అప్పుడైతే ఎర్ర సముద్రం మాత్రమే వారికి అడ్డు వచ్చింది. ఇప్పుడు ఎర్ర సముద్రం కాదు, ఎర్ర సముద్రాన్ని చేర్చలేని భయంకరమైనటువంటి మనకు కనిపించకుండా గుడ్డితనం కలగజేస్తుంది. అక్కడ చూడండి, గుడ్డితనం దేనికంటే మనకి వెలుగు, ఆ యొక్క మహిమ వెలుగు లోపలికి వెళ్ళగానే మరల వాడు ఏం చేస్తాడంటే గుడ్డితనం కలగజేస్తుంటాడు. వెలుగు వస్తుంటది, గుడ్డితనం కలగజేస్తాడు, వెలుగు వస్తుంటది, గుడ్డితనం కలగజేస్తుంటాడు. ఇది అమ్మో చాలా సాదా సీదమైనటువంటి స్థితి అయితే కాదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తులు ఆ రీతిగా ప్రతిరోజు కూడా మీరు ఈ మోసపూరితమైనటువంటి వాటిని విసర్జించి పరిత్యాగించి వాటిని మీరు గెలవాలి. అప్పుడే అద్భుతమైనటువంటి కృపని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మరి మరలా మన వాక్యం దగ్గరికి వచ్చేద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము దేవుని సంగమా, అక్కడ 11వ వచనం చదవండమ్మా. ఇట్టి వారిలో గ్రీసుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు, పరదేశి అని సిదియానుడని. చూడండి, అక్కడ ఒక పదం, కొత్త పదం వచ్చింది, పరదేశి అని సిదియుడని. పుట్టినట్లు ఏముంది, అనాగరికమైన ఒక జనమ. ఇది ఒక విడ్డూరమైన జనం అండి. ఈ అనాగరికమైనటువంటి ఒక జనము ఇదేంటంటే, ఈ అనాగరికమైనటువంటి జనము వలన ప్రతి క్షణము కూడా, ప్రతి సమయంలో కూడా ఈ సిదియానుడైనటువంటి ఒక జాతి, ఈ సిదియానుడైనటువంటి ఒక యుగమే, ఈ సిదియానుడైనటువంటి ఆ యుగము గుడ్డితనం కలగజేసే విషయాల్లో కంటే ఆటంకపరిచే విషయాల్లో ఎక్కువగా కనిపిస్తారన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈ సిదియానుడిని కూడా ఆ తర్వాత దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. ఆమేన్. కాబట్టి క్రీస్తే మన జీవితంలో ఉండాలి. అక్కడ ఉన్నటువంటి సిదియానులు కానీ, సున్నతి పొందిన వారు కానీ, సున్నతి లేని వారు కానీ, వీరెవరు కూడా మనలో
కాకుండా ఈ నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఈ నవీన స్వభావాన్ని మనము ఏర్పాటు చేసినట్లుగా నవీన స్వభావాన్ని కొరకే మనం జీవితాన్ని అప్పగించుకుందాం. అట్టి కృప ఈ శిలువ ధ్యానాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై నడిపించి కాపాడుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, నవీన స్వభావమా ప్రాచీన స్వభావమా అనే అంశంతో ఈ రాత్రి మాతో మాట్లాడి ఉన్నారు. మా ప్రభువా, మా ప్రియబిడ్డలు, మీరు మాకు ఇచ్చినటువంటి 44 కుటుంబాలు, ఆనాడు సంఘాలు అయితే సంఘాలు, ఈ దాసులు పౌలు ఈ నవీన స్వభావం కొరకు ఎంతో జాగ్రత్తలు, ఉపవాసాలు, ప్రయాస, ఆత్మ పరితాపం చెంది ఎలాగైనా ప్రాచీన స్వభావంతో యుద్ధం చేసి పోరాటం చేసి ప్రాచీన పురుషుడితో తలపడిన ఆయన ఈ ప్రాచీన పురుషుడిని అంతు చూసినట్లుగా ప్రాచీన పురుషుడిని ప్రభువా ఎంత ఓడించినా వాడు బలం పొందుకుంటూనే ఉన్నాడు. ఎంత ఓడిస్తూ ఉన్నా క్షణానికి నా ప్రభువా వాడు శక్తి పెరిగిపోతూ ఉంది. మా తండ్రి, మీరే మాకు శక్తిని దయచేయండి. మేము కొంతకాలము మీరు వచ్చినంత వరకు మేము భరించగలిగితే ఈ నవీన స్వభావమే ప్రాచీన పురుషుడికి మించినటువంటి ఎవరు కూడా ప్రభు అడ్డలేనటువంటి అత్యున్నతమైన మహిమ మా ప్రభువా, ప్రాచీన పురుషుడి కంటే నా ప్రభువా భీకరమైనటువంటి స్థితిని మేము శిలువ ద్వారా మాత్రమే పొందుకుందుముగాక. ఈ కృపలో ఇంతవరకు నా ప్రభువా భక్తిని, మీ శక్తిని మీ పైన ఆధారం చేసుకొని కుటుంబాలు ప్రభా, ప్రాచీన పురుషుడు, ఈ యుగ సంబంధమైనటువంటి పురుషుడు అడ్డుపడుతూనే ఉంటుండగా, వెనక్కి లాగుతూనే ఉంటుండగా, అనేకమైనటువంటి ప్రేరేపణలు మరుగు చేస్తూనే ఉంటుండగా, దినదినము మోసపరుస్తూనే ఉంటుండగా, దినదినము నా ప్రభువా ఏమైనవి అయ్యా తలపెట్టిస్తున్నట్టుగా ఇదిగో నా తండ్రి ఇక్కడ ఈ యుగ సంబంధమైన మరికొన్ని స్వభావాలు కూడా కనిపిస్తూ ఉంటుండగా, ఎన్ని శిథిలమైనవైనా, ఎన్ని నా ప్రభువా నిర్జీవమైనటువంటివైనా ఇదిగో మా ప్రభువా మీ యొక్క సహవాసము ద్వారా మేము ఇవన్నీ చేయించగలము. అట్టి బిడ్డలుగా ప్రియ బిడ్డలందరినీ రాత్రి మీ ప్రభుతో నింపి ముందుకు నడిపించమని, శిలువ ధ్యానాలు మరికొన్ని దినాలు మాత్రమే ఈ విశ్వంలో అనేకులు ప్రభు ఉపవాసాలతో, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ భక్తులతో, అనేకమైనటువంటి ఇంకా నవీన స్వభావంలో బలం పొందాలని, నవీన స్వభావంలో శక్తి పొందాలని, నవీన స్వభావంలో ఉజ్జీవం రావాలని, నవీన స్వభావంలో మీరు కోరుకున్నటువంటి జ్ఞానము రావాలని, నవీన స్వభావంలో మీరు కోరుకున్న మహిమ ఏలుబడి చేయాలని ఈ స్వభావం నిమిత్తము ఎంతగానో మా ప్రభువా అయ్యా మీతో నా ప్రభువా సాంగత్యం చేసుకుంటుండగా అదే భక్తిని, అదే శక్తిని ముందు కూడా నా ప్రభువా మీరే ప్రభువులో నడిపించమని, పరీక్షలు రాస్తున్న బిడ్డలను విజయం దయచేయండి, ఇంకా రాస్తున్న బిడ్డలు మా ప్రభువా మీ సహాయం దయచేయండి. నా తండ్రి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘంలో ఉన్న బిడ్డలు బొబ్బిలి ఆయా గ్రామాల్లోనూ, ఆయా పట్టణాల్లోనూ, ఆయా జిల్లాల్లోనూ, రాష్ట్రాల్లోనూ నా ప్రభువా ఉద్యోగాల నిమిత్తము అనేకమైనటువంటి నా ప్రభువా పనులు చేస్తూ ఉన్నారు, వృత్తులు చేస్తూ ఉన్నారు. ప్రభు చూపించండి, శక్తిని ఇవ్వండి, కంచి వేయండి. వివాహాలు కాని బిడ్డలు ఉన్నారు నా ప్రభు, వివాహమై బిడ్డల కొరకు అయా సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు, గర్భాలతో ఉన్న బిడ్డలు ఉన్నారు. మా ప్రభు నా తండ్రి ఇదిగో దీర్ఘకాల సమస్యలతో ఉన్నవారు ఉన్నారు. మీ బలమైనటువంటి కృప నవీన పురుషుడి మీద పంపండి నాయన, నవీన నాయన ప్రభు నా తండ్రి గృహాల మీద పంపండి ప్రభు. నవీనమైనటువంటి నాయన స్వభావంలో నా ప్రభు మీరు కోరుకున్నటువంటి ప్రారంభం నుంచి మీరు ఏదైతే దాచి ఉంచారో ఆ నిధులన్నీ వారి మీద పంపమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. మీకు శుద్ధులు స్తోత్రాలు. ఈ ప్రాచీన పురుషుడు ప్రతి దినము నా ప్రభు వాడికి సిలువ వేయటానికి ఆ ప్రాచీన తత్వాన్ని నాయన మేము నిత్యము నా ప్రభు నా తండ్రి గెలవటానికి కావలసిన ధైర్యమును, సాహసమును, కృపను మీరే అధికం చేయమని వేడుకుంటూ 430 సంవత్సరాలు పట్టింది వారికైతే మా తండ్రి నేడో రేపో మాకైతే తెలియదు, కానీ ప్రతి క్షణము కూడా మేము మా ప్రభు నా తండ్రి నా దేవ వీటిని మేము చేయించువారిగా ఏ పూట కావలసిన శక్తి, ఏ దినములకు కావలసిన శక్తి, ఏ క్షణానికి కావలసిన శక్తి అప్పుడే మేము పొందుకుందాక. ఎక్కడ కూడా నా ప్రభు ఆలస్యం చేయకుండా, ప్రాచీన తత్వానికి అవకాశం ఇవ్వకుండా,
నవీన స్వభావం మిమ్మల్ని వెలువడి చేయను. యేసయ్య నామములో వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. పరలోకమందు